మనం ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో ల్యాక్స్ పెట్టి వెహికల్ తీసుకుంటాం, బట్ దానికి ప్రొటెక్షన్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీకు సిరామిక్ కోటింగ్ గురించి చెప్తాను. ఈరోజు వచ్చేసి క్రెటా వెహికల్, బ్లాక్ కలర్ వెహికల్, దీనికి సిరామిక్ కోటింగ్ చేసాము. మనం ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో ల్యాక్స్ పెట్టి వెహికల్ తీసుకుంటాం, బట్ దానికి ప్రొటెక్షన్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా? దానికోసం బేస్ చేసుకొని మీకు ఈ సిరామిక్ కోటింగ్ చేసి చూపిస్తున్నాను. నవేడేస్ ఈకో డ్రై వాష్ ప్లస్ వాటర్ సేవ్ కోసం మనం చాలా ట్రై చేస్తున్నాము. దాంట్లో ఇది ఒకటి సిరామిక్ కోటింగ్. దీనివల్ల ఏంటంటే మీకు ప్రతిసారి వాష్ చేసుకోవడం అవసరం లేదు. వెహికల్ జస్ట్ వైప్ చేసుకుని సరిపోతుంది. వెట్ క్లాత్ తోటి ఆ డ్రై క్లాత్తో క్లీన్ చేసుకుని సరిపోతుంది. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సిరామిక్ కోటింగ్ వల్ల మన వెహికల్కి అడ్వాంటేజెస్: డస్ట్ ప్రూఫ్ వస్తుంది, ప్లస్ పెయింట్ ప్రొటెక్షన్ ఉంటుంది, ప్లస్ మైన్యూర్ లైన్ స్క్రాచెస్ పడవు, ప్లస్ డైరెక్ట్ సన్లైట్ పడినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, పెయింట్కి ఫేడ్ కాదు. ఇటువంటి మనకు దీనివల్ల మనకు అడ్వాంటేజ్. ఎన్నో ల్యాక్స్ పెట్టుకున్నాం, దాన్ని మనం ఒక 5-6 ఇయర్స్ అన్నా ఈ పెయింట్ మనం కాపాడగలదు కేవలం ఈ సిరామిక్ కోటింగ్ వల్ల. ఇప్పుడు వచ్చేసి మీకు కంప్లీట్ ప్రాసెస్ చెప్పాను కదా. దీంట్లో ఇన్ డీటెయిల్గా మా సార్ చెప్తారు. ప్లీజ్ కమ్ సార్. Hi, this is Srinivas. This is Creta. What we are going to apply the ceramic coat on this. The process of ceramic coat నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇందులో ceramic coat చేయడం వల్ల ఏంటంటే ఒక thin layer of ceramic in the form of liquid, glass in the form of liquid, that is a layer is applied over the surface of this complete body, whereby shining will come. దానివల్ల స్క్రాచెస్ అనేది పడదు బాడీ మీద. ఇంకొకటి డస్ట్ అనేది ఏమైనా ఉన్నా కానీ చాలా తొందరగా దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. దాని సర్ఫేస్ను మనం కాపాడొచ్చు అనమాట. మీరు ఇన్ని లక్షలు పెట్టుకొని కొంటారు కారు, ఆ కారును మనము లైఫ్ దానికి ఇవ్వాలి అంటే ఈ సిరమిక్ కోట్ చేయడం వల్ల దానికి డస్ట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మనం చూడొచ్చు. అట్లాగే సన్ రేస్ కానీ ఏదన్నా కానీ పిగ్మెంట్ వరకు పోకుండా లైఫ్ ఆఫ్ దిస్ కలర్, బేస్ కలర్ ఈజ్ ఎన్హాన్స్డ్ అవుతుంది దానివల్ల, సిరమిక్ కోట్ వల్ల. ఓకే,
దీని సిరమిక్ కోట్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ వెహికల్ను మనము వాష్ చేసేసి కంప్లీట్గా రిన్స్ లిక్విడ్తో వాష్ చేసిన తర్వాత వైప్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే ఇవి కాంపోనెంట్స్ ఇవి వచ్చేసేసి రబ్బింగ్ కాంపోనెంట్స్. ఈ రబ్బింగ్ కాంపోనెంట్స్ మనము ఒక్కొక్కటి గ్రిడ్ సైజ్ బేసికలీ ఏంటంటే గ్రిడ్ సైజ్ ఫ్రమ్ హయ్యర్ టు ద లోయర్ లెవెల్. దానివల్ల ఏమవుతుందంటే పెయింట్ కరెక్షన్ మనం చేస్తాం అన్నమాట. కంప్లీట్ బాడీ మీద ఉండే పెయింట్ కరెక్షన్ చేస్తాం. పెయింట్ కరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా, హై స్పాట్స్ ఉన్నాయా, ఏమన్నా ఇట్లాంటివన్నీ మనం క్లియర్ చేసేసి మనము ఈ కాంపోనెంట్స్ కంప్లీట్గా ఇవి అన్నీ యూస్ చేస్తూ ఈ రబ్బర్ బేస్ దీని మీద మోటార్ మీద పెట్టి ఇది మనం వాడుతాం అన్నమాట. కంప్లీట్ 1 by 1 ఇది వాడిన తర్వాత మొత్తం ఈ సర్ఫేస్ అంతా క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసి దాని తర్వాత ఇది సిరమిక్ కోట్ ఏదైతే ఉందో దీన్ని మనం అప్లై చేస్తాం. ఈ సిరమిక్ కోట్ అప్లై చేయడం వల్ల ఇది సిరమిక్ కోట్ అప్లై చేయడం ఎట్లా అంటే ఒక స్క్వేర్ ఫీట్ తీసుకునేసి దాన్ని ఈవెన్గా డస్టర్తో మనము అప్లై చేస్తాం వితౌట్ ఎనీ గ్యాప్ లేకుండా మొత్తం బాడీ అంతా మనము అప్లై చేస్తాం. ఈ అప్లై చేసిన తర్వాత మళ్ళీ రబ్ చేసేసి కంప్లీట్గా దీన్ని క్యూర్ చేయడానికి 6 to 8 hours క్యూరింగ్ టైం తీసుకుంటుంది. దాని తర్వాత ఇది స్క్రాచ్ ప్రూఫ్గా అవుతుంది. మనం ఏ స్క్రాచెస్ అయినా దీని మీద పడకుండా ఉంటుంది. అలాగే ఈవెన్ ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. అది మీకు ప్రాక్టికల్గా కావాలంటే మేము చెప్పొచ్చు ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుందని చేసి ఇన్ దట్ ఫైర్ ప్రూఫ్ షో చేయడానికి ఏంటంటే వీల్ జస్ట్ పుట్ ఏ లిక్విడ్ పెట్రోల్ దీని మీద వేసేసి జస్ట్ వీల్ ఇగ్నైటెడ్ అండ్ ఇట్ విల్ నాట్ బర్న్ ద base metal at all. Only that much thickness is there, so that is sufficient to safeguard the color of this one, basic color of this one in this.